Hello guys, welcome back. నా పేరు శ్రీనాథ్ అండ్ ఐఎమ్ అ థర్డ్ ఇయర్ స్టూడెంట్ అట్ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఈ వీడియోలో వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ టాపిక్ గురించి అయితే డిస్కస్ అయిపోతున్నాను. దర్ ఇస్ నథింగ్ బట్ ది ఫస్ట్ ఇయర్ రోడ్ మ్యాప్. సో ఫస్ట్ ఇయర్ రోడ్ మ్యాప్ ఏంటి, అసలు ఏం స్కిల్స్ నేర్చుకోవాలి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నమాట. సో వాళ్ళ కోసం ఈ వీడియో డెడికేటెడ్ చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పే రోడ్ మ్యాప్ కనుక మీరు కరెక్ట్గా ఫాలో అయ్యారు అనుకోండి, సో మీకు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో, ఫోర్త్ ఇయర్లో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ప్లేస్మెంట్స్ కూడా చాలా ఈజీ అవుతుంది మీకైతే. సో వితౌట్ వేస్టింగ్ మచ్ ఆఫ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో జనరల్గా స్టూడెంట్స్ ఏమనుకుంటారు అంటే, ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళేసి సో నేను ఫస్ట్ ఇయర్ టు ఫోర్త్ ఇయర్ ఎట్లా గడిపేస్తే సో నాకు ఫైనల్గా ఫోర్త్ ఇయర్ వచ్చేటప్పుడు నాకు ఏదో ఒక జాబ్ ఉంటుంది నా చేతిలో అని చెప్పి చాలా మంది అనుకుంటారు. బట్ యాక్చువల్గా అది కంప్లీట్గా ఫేక్ అనమాట. అంటే రియాలిటీకి అసలు మ్యాచ్ అవ్వట్లేదు. బట్ రియాలిటీలో ఏంటంటే నువ్వు అంత మంచిగా చదివినా కూడా నీకు జాబ్ వచ్చే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే మనకి మార్కెట్ అట్లా ఉంది, ప్లస్ రిసెషన్ అవుతుంది కాబట్టి ఇంటేక్ ఎక్కువ లేదన్నమాట. మొత్తం లే ఆఫ్స్ ఎక్కువ అవుతున్నాయి. సో మీరు ఆ సిచ్యువేషన్ ఉండకండి. ఫోర్త్ ఇయర్ వచ్చేలోపు నాకు జాబ్ వచ్చేస్తుంది, నా చేతిలో ఒక జాబ్ ఉంటుంది అని చెప్పి అసలు అనుకోకండి. ఇన్ కేస్ మీకు జాబ్ వచ్చినా, అంటే మీకు టాప్ కాలేజ్ సీట్ వచ్చి మీకు సిఎస్సి తీసుకొని మంచి చదివి ఒక జాబ్ వచ్చినా కూడా మీకు జనరల్గా యావరేజ్ ఒక 3 to 5 lakh ప్యాకేజ్ మాత్రమే వస్తున్నాయి. అండ్ ఇప్పటి నుంచి కాదు, ఒక పాస్ట్ 10 to 15 years నుంచి అంతే నడుస్తుంది అనమాట ట్రెండ్ అనేది. సో మీకు హై పేయింగ్ జాబ్స్ అయితే చాలా తక్కువ ఉంటుంది ఎంసెట్ కాలేజ్లో. అసలు ఎందుకు శాలరీస్ రావట్లేదు, ఎందుకు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇంక్రీస్ అవుతుంది, జాబ్స్ ఎందుకు రావట్లేదు, మనం అసలు ఏ స్కిల్స్ నేర్చుకుంటే మనం హై పేయింగ్ జాబ్ తెచ్చుకోవచ్చు అనిపించి మీకు చాలా డౌట్స్ ఉండే ఉంటాయి. సో ఈ అన్ని డౌట్స్ క్లారిఫై చేయడానికి మీకోసం ఒక లైవ్ వెబినార్ అయితే కండక్ట్ చేపిస్తున్నాను అనమాట. సో డిస్క్రిప్షన్ ఒక లింక్ ఇచ్చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి రిజిస్టర్ అయిపోతే మీరు రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి మీకు కంప్లీట్ క్రెడెన్షియల్స్ వచ్చేసి అనమాట, లాగిన్ క్రెడెన్షియల్స్. సో మీరు ఆ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని, ఆ లింక్ యూజ్ చేసుకొని మీరు మాత్రం లాగిన్ అయిపోతే సో మీకు డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. ఈ డౌట్స్తో పాటు మీకు ఇంకా డౌట్స్ కూడా అడగవచ్చు, బికాస్ యాజ్ ఇట్ ఈస్ లైవ్ వెబినార్. సో మీ డౌట్స్ అనేది కంపల్సరీ క్లారిఫై అయిపోతాయి. సో ఇమీడియట్గా డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ఆ ఒక ఫ్రీ లైవ్ వెబినార్కి అయితే డెఫినెట్గా అటెండ్ అవ్వండి. మీకు మాత్రం డెఫినెట్గా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో నా కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, అసలు మీరు ఫస్ట్ ఇయర్లో ఏం నేర్చుకోవాలని అనుకుంటారు కదా. సో మీరు ఫస్ట్ ఇయర్కి వెళ్ళే ముందు మీకు ఇంకొక 2 to 3 months టైం ఉంది. ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీ కాలేజ్ ఫస్ట్ డే వెళ్ళే లోపు మీకు ఈజీగా ఒక 2 to 3 months గ్యాప్ ఉంటుంది. సో దీంట్లో మీరు 2 to 3 months గ్యాప్లో ఏం చేయొచ్చు అంటే మంచి ఒక 2 లాంగ్వేజ్ నేర్చుకోండి. యాక్చువల్గా మనకి చాలా లాంగ్వేజెస్ ఉంటాయి అనమాట, అరౌండ్ 2000+ లాంగ్వేజెస్ ఉంటాయి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇప్పుడు దీంట్లో మనకి జనరల్గా ఫేమస్ ఏంటంటే సి ఒకటి, జావా ఒకటి, పైథాన్ ఒకటి, C++ ఒకటి అనమాట. సో మీరు ఏం చేయొచ్చు, ఈ ఫస్ట్ ఒక 1.5 month మంచిగా సి లాంగ్వేజ్ నేర్చుకోండి. సి లాంగ్వేజ్ ఎక్కడ నుంచి నేర్చుకుంటారంటే మీరు కోడ్ విత్ హ్యారీ కానివ్వండి, తెలుసుకో కానివ్వండి, నరేష్ ఐటీ కానివ్వండి, ఆర్ఎస్ జర్నీ లెక్చర్స్, ఫ్రీ కోడ్ క్యాంప్, ప్రోగ్రామింగ్ విత్ మాష్, అట్లా ఫారినర్స్ ఉంటారు. సో మీకు చాలా మంది ఉంటారు అనమాట. ఇవన్నీ మీకు ఏం తెలియదు, మీకు ఏం అర్థం కావట్లేదు, డైరెక్ట్ యూట్యూబ్కి వెళ్ళేసి సి లాంగ్వేజ్ ట్యూటోరియల్స్, సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్, సి లాంగ్వేజ్ బిగినర్ టు అడ్వాన్స్ అని చెప్పి కొట్టేసేయండి. సో మీకు చాలా వీడియోస్ వస్తాయి. మీకు నచ్చిన వీడియో చూడండి, అంటే మంచి వ్యూస్ ఉన్నది, మంచి లైక్స్, మంచి కామెంట్స్ అనేది చూసి ఆ వీడియోతో విని నేర్చుకోండి. నేర్చుకునేటప్పుడు కూడా జస్ట్ మీరు పైన థియరిటికల్గా నేర్చుకోకండి, మంచిగా ప్రాక్టికల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇప్పుడు మీరు VS Code డౌన్లోడ్ చేసుకోండి. VS Code డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఎట్లా కంపైలేషన్ చేస్తాం, ఎర్రర్స్ ఎట్లా రిజాల్వ్ చేస్తాం, ChatGPT యూజ్ చేసుకోండి. సో అట్లా మీరు పేషెన్స్ ఉండాలన్నమాట నేర్చుకునేటప్పుడు. మీకు డెఫినెట్గా ఎర్రర్స్ వస్తుంటాయి. ఎర్రర్స్ వచ్చినప్పుడు దాన్ని రిజాల్వ్ చేసుకోవాలి. పేషెన్స్ లేకపోతే మాత్రం మీరు అసలు చేయలేరు. అసలు లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలి అంటే, ఇప్పుడు మీకు ఒక బిల్డింగ్ కట్టాలంటే కంపల్సరీ పిల్లర్స్ ఉండాలి. సో పిల్లర్స్ అనేది బేస్. సో అట్లనే మీరు తర్వాత డిఎస్సి చేయాలన్నా, మీరు డెవలప్మెంట్ చేయాలన్నా కూడా మీకు ఈ లాంగ్వేజ్ అనేది బేస్ అనమాట. మీకు కంపల్సరీ సి లాంగ్వేజ్ ఆర్ జావా అట్లా ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అట్లయితే మీకు తర్వాత మీరు జావా ఫుల్ స్టాక్ చేసినప్పుడు డెవలప్మెంట్ కానివ్వండి, లేకపోతే మీరు డిఎస్సి చేస్తున్నప్పుడు కానివ్వండి, మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. సో దాట్స్ రీజన్ ఈ బేస్ మీకు స్ట్రాంగ్ ఉండాలి. సో ఈ బేస్ స్ట్రాంగ్ ఉండాలంటే ఫస్ట్ సి లాంగ్వేజ్ నేర్చుకోండి. మీరు డైరెక్ట్ జావా, పైథాన్, C++కి వెళ్ళిపోతే మీకు దాంట్లో ఊప్స్ కాన్సెప్ట్స్ ఉంటే మీకు అర్థం కాకపోవచ్చు. ఈ సి లాంగ్వేజ్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారంటే కాలేజ్కి వెళ్ళే ముందే కంప్లీట్ చేసుకోండి. ఈ ఫస్ట్ 1.5 month ఉంటుంది కదా, ఈ ఫస్ట్ 1.5 month ఈ సి లాంగ్వేజ్ కంప్లీట్గా నేర్చుకోండి. ఇన్ కేస్ మీకు యూట్యూబ్ నుంచి నచ్చట్లేదు, ఒక ప్రాపర్ స్ట్రక్చర్ లేదు అంటే మీ దాంట్లో పెయిడ్ కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు యూడెమీ అని ఉంటుంది, కోర్సెరా అని ఉంటుంది, లింక్డ్ఇన్, ఫ్రీ కోడ్ క్యాంప్, గీక్స్ ఫర్ గీక్స్. సో ఇలా చాలా కోర్సెస్ ఉంటాయి అనమాట. మీరు ఆ కోర్సెస్ పెట్టి తీసుకోవచ్చు. ప్రైస్ కూడా అరౌండ్ 3K to 5K రేంజ్ అయితే ఉండే ఛాన్స్ ఉంది. ఇంకా ఎక్కువ ఉండేసి తక్కువ ఉండొచ్చు, ఒక యావరేజ్గా చెప్తున్నాను నేను. సో మీరు కావాలంటే తీసుకోండి, నేనేం ప్రిఫర్ చేయట్లేదు, నేనేం ప్రమోషన్ చేయట్లేదు. మీరు కావాలంటే తీసుకోండి, లేదంటే లేదు. మంచి యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ గురించి ఫ్రీగా నేర్చుకోండి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏం చేస్తారంటే పైథాన్ లాంగ్వేజ్ స్టార్ట్ చేయండి. పైథాన్ లాంగ్వేజ్ ఎందుకన్నా సి వచ్చు కదా అనుకుంటారు కదా. పైథాన్ లాంగ్వేజ్ స్టార్ట్ చేసి ఏంటంటే మీకు ఊప్స్ కాన్సెప్ట్ అనేది కొంచెం పరిచయం అవుతుంది. సో ఈ ఒక్కసారి ఐడియా వచ్చిన తర్వాత అప్పుడు మీరు జావా లాంగ్వేజ్ షిఫ్ట్ అవ్వచ్చు. కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే మనకి సెమిస్టర్ వైజ్ ఉంటుంది. ఈచ్ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 2 semesters. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో నేర్చుకుంటారు అంటే జావా లాంగ్వేజ్ నేర్చుకోండి. బికాస్ ఆల్రెడీ మీరు సి లాంగ్వేజ్ నేర్చుకుని ఉంటారు కదా. మీరు ఆ బేసిక్ ఇఫెల్స్ కానివ్వండి, వైల్ లూప్ కానివ్వండి, ఫర్ లూప్, డూ వైల్ లూప్, స్ట్రక్చర్స్, పాయింటర్స్. సో మీకు అంత ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో మీకు జావా నేర్చుకునే పెద్ద టైం పడుతుంది అనమాట. ఎందుకు జావా నేర్చుకోమని చెప్తున్నా అంటే జావాలో మనకి ఊప్స్ కాన్సెప్ట్స్ ఉంటుంది, కలెక్షన్ ఫ్రేమ్ వర్క్ ఉంటుంది, డిఎస్ఏ చేయడానికి మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. సో దాట్స్ రీజన్ జావా చేయండి, అలా C++ చేసుకోండి. సో నేనైతే జావా ప్రిఫర్ చేస్తాను. C++ చాలా మంది ఎక్కువ వాడతారు, ఎందుకంటే ఫాస్ట్ ఉంటుంది కాబట్టి C++ వాడతారు. జిల్లా మన లోకల్ కాలేజ్, ఎంసెట్ కాలేజ్ అనేట్లో జావా ప్రిఫర్ చేస్తారు కాబట్టి నేను కూడా జావా నేర్చుకున్నా. సో మీరు కావాలంటే జావా నేర్చుకుని C++ నేర్చుకోండి ఏదో ఒకటి.
పైథాన్తో కూడా చేయొచ్చు, బట్ పైథాన్లో జనరల్గా ఒప్పుకోరన్నమాట కంపెనీస్, ఎందుకంటే పైథాన్ కోడ్ చిన్న ఉంటుంది, లైబ్రరీస్ వాడతారని చెప్పి ఒప్పుకోరు. నేను ప్రాక్టికల్గా చెప్తున్నా, ఎందుకంటే మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీరు కాలేజ్లో సి లాంగ్వేజ్ చెప్తుంటారు, వాళ్ళు ఐదర్ సి ఆర్ పైథాన్ చెప్తుంటారు. సో మీరు ఆల్రెడీ మీరు కంఫర్టబుల్ దాంట్లో, ఎందుకంటే ఆల్రెడీ ముందే నేర్చుకోరు కాబట్టి సో మీకు దాంట్లో ప్రాబ్లం ఉండదు. అది మీరు ప్యారలల్గా నేర్చుకుంటూ మీ కాలేజ్ సబ్జెక్ట్స్ అన్ని మెయింటైన్ చేస్తూ మీ అసైన్మెంట్స్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తూ మీరు సైడ్ ట్రాక్లో జావా నేర్చుకోవాలి. జావా నేర్చుకోవడం అంత ఈజీ కూడా కాదు, ఎందుకంటే ఇవన్నీ మెయింటైన్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. సో డైలీ ఒక 2 hours అట్లా స్పెండ్ చేసి జావా అయితే నేర్చుకోండి. సో ఫస్ట్ మిడ్ వచ్చేలోపు మీరు జావా మంచిగా నేర్చుకోండి బేసిక్స్ అన్నీ. ఫస్ట్ మిడ్ ఎగ్జామ్స్ అయిపోగానే ఫస్ట్ మిడ్ ఎగ్జామ్స్ నుంచి సెకండ్ మిడ్ ఎగ్జామ్స్ వరకు మళ్ళీ మీకు 1.5 month టైం ఉంటుంది. సో మళ్ళీ ఆ 1.5 month ఏం చేస్తారంటే డిఎస్సి చేయండి. డిఎస్సి అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. సో ఇది మనం ఏ లాంగ్వేజ్లో చేయొచ్చు అనమాట. మీరు సిలో చేయొచ్చు, జావాలో చేయొచ్చు, పైథాన్ చేయొచ్చు, C++ చేయొచ్చు. సో నేనైతే ఐదర్ గో ఫర్ C++ ఆర్ జావా చెప్తున్నా. సో మీరు జావా నేర్చుకున్నారు కాబట్టి జావా తీసుకొని జావాలో మనకి ప్లాట్ఫామ్స్ ఉంటాయి. లీడ్ కోడ్ అని చెప్పేసి ఉంటుంది, కోడ్ చెఫ్ అని చెప్పేసి ఉంటుంది, గీక్స్ ఫర్ గీక్స్, ఫ్రీ కోడ్ క్యాంపస్, ఇలా చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఏదో ఒక ప్లాట్ఫామ్ తీసుకోండి. ఆ ప్లాట్ఫామ్ తీసుకొని దాంట్లో చాలా టాపిక్స్ ఉంటాయి అనమాట. టాపిక్ చూస్ చేసుకోండి. మీరు ఇప్పుడే ఫస్ట్ ఇయర్ కాబట్టి దాంట్లో మీరు బేసిక్ అరేస్, స్ట్రింగ్స్, లింక్ లిస్ట్, ట్రీస్ ఆర్ స్టాక్స్, క్యూస్, ట్రీస్ మీరు పక్కన పెట్టేసి, ట్రీస్ కొంచెం అడ్వాన్స్ ఉండొచ్చు. సో మీరు ఇవన్నీ చూసుకోండి. ఏమేమి చూసుకుంటారు? అరేస్, స్ట్రింగ్స్, లింక్ లిస్ట్, అరే లిస్ట్, స్టాక్స్, క్యూస్, ఈ వరకు చూసుకోండి. టైం ఉంటే ట్రీస్ చూసుకోండి. ఆ తర్వాత మీకు అడ్వాన్స్ కాన్సెప్ట్స్ లైక్ గ్రాఫ్స్ కానివ్వండి, డైనమిక్ ప్రోగ్రామింగ్, సెగ్మెంట్ ట్రీస్, సో ఇవన్నీ మీరు తర్వాత చేసుకోవచ్చు. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో మీకు ఆటోమేటిక్ మీకు తెలిసిపోతే అప్పుడు మీరు చేసుకోవచ్చు. మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసరికి మీకు సెకండ్ మిడ్ అయిపోతుంది, ఆ తర్వాత సెమిస్టర్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇప్పటివరకు ఏం చేసినాం మనం? మీరు కాలేజ్ ముందు సి పైథాన్ నేర్చుకున్నాం, కాలేజ్ లోపల వెళ్ళిన తర్వాత జావా ఏమో ఫస్ట్ మిడ్ లోపు నేర్చుకున్నాం, నెక్స్ట్ డిఎస్సి అనేది ఏంటంటే సెకండ్ మిడ్ లోపు కంప్లీట్ చేసినాం అనమాట. అంటే బేసిక్ డిఎస్సి ప్రాబ్లమ్స్ అయితే చేసేసినాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? సెకండ్ సెమిస్టర్కి ఎంటర్ అవుతారు. సెకండ్ సెమిస్టర్కి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే డెవలప్మెంట్ చేయవచ్చు. డెవలప్మెంట్ అంటే ఏంటి? ఇప్పటివరకు మీరు ఏం చేశారంటే బేసిక్ ప్రింట్ ఎఫ్, స్కాన్ ఎఫ్, జస్ట్ కమాండ్ లైన్తో ఇంటరాక్ట్ అయ్యారు అనమాట. గ్రాఫిక్స్, యూజర్ ఇంటర్ఫేస్ ఏమి ఉండదు. ఇక్కడ డెవలప్మెంట్ అంటే ఏంటంటే మీరు గేమ్స్ తయారు చేసిన అనుకోండి, మంచి మీకు యూజర్ ఇంటర్ఫేస్ వస్తుంది. మీరు ఒక వెబ్సైట్ తయారు చేస్తే ఒక మంచి వెబ్సైట్ వస్తుంది మీ ముందు. అంటే మీకు మొత్తం యూజర్ ఇంటర్ఫేస్ కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట. ఈ సెకండ్ సెమిస్టర్లో మంచి డెవలప్మెంట్ ఎక్స్ప్లోర్ చేయండి. ఇట్ క్యాన్ బి యువర్ గేమ్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్, ఆర్ ఎల్స్ మీరు వెబ్ డెవలప్మెంట్, ఆర్ ఎల్స్ మెషిన్ లెర్నింగ్, ఏఐ, సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయమాట. మంచిగా ఎక్స్ప్లోర్ చేసి ఏమైతే మీ ఇంట్రెస్ట్ తెలుస్తుంది. మీకు దేంట్లో మంచి ప్యాషన్ ఉంది, మీకు గేమ్స్ తయారు చేయడం ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే వెబ్సైట్స్ తయారు చేయడం ఇంట్రెస్ట్ ఉందా, సో మీకు మంచి మీ ఇంట్రెస్ట్ ఒకసారి తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి వెబ్ డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది. వెబ్ డెవలప్మెంట్ అంటే వెబ్సైట్స్ తయారు చేయడం. మీరు చూస్తుంటారు కదా, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, అమెజాన్, సో చాలా వెబ్సైట్స్ ఉంటాయి. ఈ వెబ్సైట్స్ ఎట్లా తయారు చేస్తారు? ఈ వెబ్ డెవలప్మెంట్ అంటే మెయిన్ హెడింగ్ అనమాట. వెబ్ డెవలప్మెంట్ లోపల ఏమేమి నేర్చుకోవచ్చు అంటే HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్, నోడ్, మాంగోడిబి, సర్వ్లెట్స్, XML, సో మనకి చాలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు సెకండ్ సెమిస్టర్ కాబట్టి మీరు ఏం నేర్చుకోవచ్చు? ఫస్ట్ HTML స్టార్ట్ చేయండి. HTML అంటే ఏంటంటే అదొక మార్కప్ లాంగ్వేజ్ అనమాట. అది మీకు జస్ట్ ఒక స్కెలిటన్ లాగా ఉంటుంది. అంటే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కానీ జస్ట్ మీకు అంటే డిజైన్స్ ఉండవు, ఏముండవు, జస్ట్ స్కెలిటన్ లాగా ఉంటుంది చూడడానికి. నెక్స్ట్ ఏం చేయండి? CSS నేర్చుకోండి. CSS అంటే ఏంటి? మొత్తం స్టైల్స్ ఉండమాట. వెబ్సైట్ మంచిగా చూడడానికి మంచి డిజైన్స్ ఉంటాయి. ఫంక్షనాలిటీ ఏమి ఉండదు, బటన్స్ నొక్కి ఏం పని చేయదు, బట్ చూడడానికి మంచిగా ఉంటుంది అనమాట. అంటే స్కెలిటన్ పైన ఒక మంచి మజిల్స్ ఉన్నట్టు అట్లా. దాని తర్వాత ఏముంది? జావా స్క్రిప్ట్ నేర్చుకోండి. జావా స్క్రిప్ట్ అంటే ఏంటి? ఒక మీ బ్రెయిన్ లాగా. సో బ్రెయిన్ అంటే ఏంటి? మీరు ఫంక్షనాలిటీస్, ఒక బటన్ క్లిక్ చేయగానే అది యాడ్ టు కార్ట్ అవ్వడం కానీ, ఒక పేజ్ నుండి ఇంకో పేజ్కి నావిగేట్ అవ్వడం కానీ, సో ఇట్లాంటివన్నీ జావా స్క్రిప్ట్ చూసుకుంటారు అనమాట. ఇవన్నీ చూసుకునేసరికి మీకు సెకండ్ సెమిస్టర్లో ఫస్ట్ మీద వచ్చేస్తుంది అనమాట. బికాస్ అవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి, రికార్డ్స్, అసైన్మెంట్స్ రాసుకోవాలి కాబట్టి అంత టైం తీసుకొని నేనైతే చెప్తున్నాను, మంచి ప్రాక్టికల్ వర్క్ అయితే చెప్తున్నాను. సెకండ్ సెమిస్టర్లో ఫస్ట్ మిడ్ నుంచి సెకండ్ సెమిస్టర్లో సెకండ్ మిడ్ వరకు ఏం చేయొచ్చు అంటే మీరు ఇప్పుడు ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకోండి. ఫ్రేమ్ వర్క్స్, లైబ్రరీస్ నేర్చుకోండి. లైక్ రియాక్ట్ కానివ్వండి, నోడ్ కానివ్వండి, మాంగోడిబి డేటాబేస్ నేర్చుకోండి పాసిబుల్ అయితే. నెక్స్ట్ మనకి నోడ్ JS, ఎక్స్ప్రెస్ JS, సో ఇవన్నీ నేర్చుకోండి అనమాట. నోడ్ ఎక్స్ప్రెస్ అనేది బ్యాక్ ఎండ్ కిందకి వస్తుంది, మనకి రియాక్ట్ అనేది ఫ్రంట్ ఎండ్ కిందకి వస్తుంది, మాంగోడిబి డేటాబేస్ ఉంటుంది అనమాట. జనరల్గా ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ ఏం చేస్తారు, మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టగానే మీకు ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతుంది. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ డీటెయిల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ స్టోర్ అవుతాయి. అంటే అవన్నీ మీకు డేటాబేస్ స్టోర్ అవుతాయి. ఆ డేటాబేస్ అనేది మనకి మాంగోడిబి కానివ్వండి, ఒరాకిల్, MySQL అని చూసుకోవచ్చు. సో జనరల్గా వెబ్ డెవలప్మెంట్కి ఫేమస్ ఏంటంటే మాంగోడిబి అనమాట. సో మాంగోడిబి నేర్చుకుంటారు. సో ఇప్పటివరకు మీరు ఏం నేర్చుకోరు? సో సి పైథాన్ ఆల్రెడీ ముందే అయిపోయింది. ఫస్ట్ సెమిస్టర్లో మీరు జావా నేర్చుకున్నారు, యాజ్ వెల్ యాజ్ జావా త్రూ డిఎస్సి చేస్తున్నారు అనమాట. డిఎస్సి ప్రాబ్లమ్స్ లైక్ బేసిక్ ప్రాబ్లమ్స్ చెప్పాను కదా, అరేస్, లింక్ లిస్ట్ అవన్నీ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్కి వచ్చేసరికి ఏంటంటే డెవలప్మెంట్ చేయండి. వెబ్ డెవలప్మెంట్ అని చెప్పట్లేదు, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాప్ డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ ఉంది, మీరు యాప్స్ తయారు అనుకుంటున్నారు, మీరు యూట్యూబ్కి వెళ్ళండి, యాప్ డెవలప్మెంట్ ప్లేలిస్ట్ కొట్టండి, ట్యూటోరియల్స్ కొట్టండి, చాలా వస్తాయి, నేర్చుకోండి. లేదు నాకు యాప్ డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ లేదు, గేమ్స్ తయారు ఇంట్రెస్ట్ ఉంది, సో మీరు డైరెక్ట్గా గేమ్ డెవలప్మెంట్ ట్యూటోరియల్స్ కొడితే మీకు డైరెక్ట్ చాలా వచ్చేసి అది నేర్చుకోండి. ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ ఎందుకు చెప్పాను నేర్చుకోమని అంటే, సో కంపల్సరీ మీకు కాలేజ్లో వెబ్ డెవలప్మెంట్ నేర్పిస్తారు, ప్లస్ కంపెనీస్ కూడా యూస్ఫుల్ అవుతుంది, ప్లస్ మీకు ప్రాజెక్ట్స్ కూడా పెట్టుకొని యూస్ఫుల్ అవుతుంది. సో దాట్స్ ద రీజన్ ఐ వుడ్ రికమెండ్ యూ టు డూ ద వెబ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అండ్ వెబ్ డెవలప్మెంట్ స్కిల్స్ అనమాట. సో అవైతే మంచిగా నేర్చుకోండి. వెబ్ డెవలప్మెంట్ నేర్చుకున్న తర్వాత మీకు ఇంకా టైం ఉంటే మీరు ప్రాజెక్ట్స్ చేయొచ్చు, లేదు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సో వీటిపైన ఎక్స్ప్లోర్ చేయండి కావాలనుకుంటే. సో ఇక్కడికి మీ ఫస్ట్ ఇయర్ మొత్తం ఎండ్ అయిపోతుంది. సెకండ్ ఇయర్ నుంచి మీకు అర్థమైపోతుంది అనమాట. సో సెకండ్ ఇయర్లో మీరు ఇంకా డిఎస్సి స్ట్రాంగ్ చేసుకోవచ్చు, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయవచ్చు. ఆ తర్వాత మీకు థర్డ్ ఇయర్ వచ్చేసరికి ఇంటర్న్షిప్స్ అప్లై చేయొచ్చు.
నెక్స్ట్ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్, మంచి మంచి డిఎస్ఏ కాంటెస్ట్ అని పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇట్లా మీకు అన్ని తెలిసిపోతుంటుంది సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నుంచి. సో ఫస్ట్ ఇయర్ మీరు మంచి బేస్ బిల్డ్ చేసుకుంటే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ అయిపోతుంది అనమాట మీకు. అండ్ నెక్స్ట్ మనకి ఫ్రెండ్స్ కూడా మంచిగా చేసుకోవాలి, మంచి ఫ్రెండ్ సర్కిల్ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే కాలేజ్లో ఎవరితో పడితే అంత ఫ్రెండ్షిప్ చేసుకుంటే అంటే అందరూ మంచిగా ఉంటారు ఆఫ్ కోర్స్. అంటే మీరు మీ లైక్ మైండెడ్ పీపుల్ అంటే ఎవరైతే మీలాగా థింక్ చేస్తారో సో అట్లా లైక్ మైండెడ్ పీపుల్ పెట్టుకుంటే ఏంటంటే సో మీరు మంచిగా గ్రో అవ్వగలుగుతారు. సో మంచిగా కలిసి మీరు మంచి ప్రాక్టీస్ చేయగలుగుతారు అనమాట. మంచి ఫ్రెండ్స్ నెట్వర్క్ అయితే బిల్డ్ చేసుకున్నారు అనమాట. సో ఆ తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. బికాస్ మీరు తర్వాత మీరు ప్రాజెక్ట్స్ చేస్తున్నా, మీరు మైనర్ ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్ట్ కానీ ప్రజెంటేషన్స్ ఇస్తున్నా కూడా మీరు అక్కడ స్టేజ్ పైకి వెళ్ళి డాన్స్ పైకి వెళ్ళి మీరు ప్రజెంటేషన్ ఇవ్వాల్సి వస్తుంది. సో మీకు స్టేజ్ ఫియర్, ఇంగ్లీష్ మంచి స్కిల్స్ లేకపోతే కష్టం అయిపోతుంది. సో దాట్స్ రీజన్ మీరు ఈ ఫస్ట్ ఇయర్లోనే మీరు మంచి స్కిల్స్ నేర్చుకోండి. అంటే మీరు ఆర్టికల్స్ చదవండి, బుక్స్ చదవండి, మీ ఫ్రెండ్స్తో ఇంగ్లీష్ మాట్లాడడానికి ట్రై చేయండి. సో అట్లా ఏదో ఒక విధంగా చేసి మీరు ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంగ్లీష్ నేర్చుకోవడం ఒకటి, ఇంగ్లీష్ నేర్చుకొని మళ్ళీ స్టేజ్ పైన ప్రజెంట్ చేయడం ఒకటి. సో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, మంచిగా ఫ్రెండ్షిప్స్, క్లబ్స్ ఉంటాయి, ఆ క్లబ్స్లో జాయిన్ అవ్వండి. సో మంచిగా ఎక్స్ప్లోర్ చేయమంట ఫస్ట్ ఇయర్. సో మీకు ఇప్పుడిప్పుడే ఇంటర్ నుంచి వస్తారు కాబట్టి సో మరీ అంత స్ట్రెస్ పెట్టి చదవాల్సిన అవసరం అయితే ఏం లేదు. మంచిగా బేసిక్గా లాంగ్వేజ్ నేర్చుకోండి, డిఎస్ఏ చేసుకోండి ఫస్ట్ సెమిస్టర్లో సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్ వచ్చేసరికి మీరు డెవలప్మెంట్ చేసుకోండి. మీరు కావాలంటే ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. నాకు డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ ఉందంటే మీరు డెవలప్మెంట్ చేసుకోండి ఫస్ట్ సెమిస్టర్లో. మీరు సెకండ్ సెమిస్టర్లో మీరు మంచిగా డిఎస్ఏ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద కంప్లీట్ ఫస్ట్ ఇయర్ రోడ్ మ్యాప్. సో మీకైతే ఒక ఐడియా అయితే వచ్చే ఉంటుంది అనుకుంటున్నా. సిజిపి కూడా బ్లైండ్గా వదిలేకండి. బికాస్ ఫస్ట్ ఇయర్లో మంచి సిజిపి మెయింటైన్ చేసుకుంటే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి కొంచెం తగ్గినా కూడా బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. So that's the reason focus on your CGPA, college subjects as well as your labs, your internal examinations as well as in the coding మీద మంచిగా ఫోకస్ చేయండి. సో దట్ మీకు మంచిగా యూస్ఫుల్ అవుతుంది. సో మీకైతే మొత్తం క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోయినా కూడా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు, ఆల్సో మీరు జస్ట్ యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు, ఆల్సో నన్ను మెయిల్ త్రూ కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత అన్నీ ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతాయి. మీరు చేస్తుంటారు, మీ ఫ్రెండ్స్ నేర్చుకుంటారు. సో మీరు ఒక్కరు నేర్చుకుంటారు అనుకుంటారు, బట్ యాక్చువల్లీ అందరూ నేర్చుకొని వస్తారు అక్కడ. సో మీకే మెల్లమెల్ల అన్నీ తెలిసిపోతుంటాయి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే సో డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ దేనిపైన వీడియో కావాలో కూడా మీరు సజెస్ట్ చేయొచ్చు. And that's it for this video. Thank you very much for watching this.